And Jesus was dealing with that church of Pergamos. అందు నిమిత్తమే యేసుక్రీస్తు ఆ పెర్గము సంఘంతో సంభాషిస్తా ఉన్నాడు. There are few things I have to tell you. కొన్ని విషయాలు ఉన్నవి నీకు చెప్పవలసినవి అని. Those people are obeying, following the doctrine of Balaam. ఆ యొక్క ప్రజలు, ఆ పెర్గము సంఘస్థులు బిలాము బోధను అనుసరిస్తా ఉన్నారు. No doubt there is the seat of Satan near that church. ఆ యొక్క సంఘము ఎక్కడుంది అంటే సాతాను సింహాసనం ఎక్కడుందో దానికి దగ్గరనే ఉంది, దాంట్లో అనుమానం లేదు. They are seeing all the people who are martyred. అక్కడ హతసాక్షులుగా మార్చబడినటువంటి వ్యక్తులను వారు చూశారు. But yet their eyes became blind. అయినప్పటికీ వారి కన్నులు అనేవి గుడ్డివిగా అయ్యాయి. Balaam, what did he say? బిలాము ఏం చెప్తా ఉన్నాడు? Send the girls of Moabites into the camp of children of Israel. ఆ యొక్క మోయాబు యవనస్తురాండ్రను ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఆ గుడార స్థలాల్లోనికి, ఆ స్థలాల వైపునకు పంపమని చెప్తా ఉన్నాడు. The Moabites came into the camp. అప్పుడు ఆ మోయాబు యవనురాండ్రు ఆ యొక్క పాలెంలోనికి వచ్చారు, ఇశ్రాయేల్ పాలెంలోనికి. They were nicely dressed. వారు ఎంతో మంచిగా వస్త్రధారణతో వచ్చారు. You are following that doctrine. నీవు అట్టి బోధను అనుసరిస్తా ఉన్నావు. Many pastors are allowing many young girls and young boys coming onto the stage and mixed dancing also. చాలా మంది బోధకులు యవనస్తులను యవనస్తురాండ్రను కలిసి వారు నాట్యం ఆడే రీతిగా అనుమతిస్తూ ఉంటారు, దానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. The pastors don't condemn that. ఆ బోధకులు అలాంటి విషయాలను ఎంత మాత్రం ఖండించరు, కానీ ఆ యొక్క యవనస్తులందరూ కలిసి నాట్యం ఆడడానికి అనుమతిస్తూ ఉంటారు. Here Balaam told Balak, send these girls into the camp of Israelites. ఇక్కడ బిలాము బాలాకుతో చెప్తా ఉన్నాడు, మోయాబు స్త్రీలను ఆ పాలెంలోనికి పంపించు అని. God wanted holiness in the camp of Israelite. కానీ దేవుడు ఇశ్రాయేలీల పాలెంలో పరిశుద్ధతను కోరుతా ఉన్నాడు. But Balaam was telling, behind the curtain, send these young girls of Moabites into the camp of Israelites. కానీ ఈ బిలాము ఆ యొక్క తెర వెనకాల ఉండి ఆ బాలాకు ద్వారా మోయాబురాండ్రందరినీ కూడా ఆ పాలెంలోనికి పంపిస్తా ఉన్నాడు. Let them tempt young men of Israelites. ఈ యవనురాండ్రు వెళ్ళి అక్కడ ఇశ్రాయేలు యవనస్తులను శోధింపనివ్వండి That is అని. the doctrine of Balaam. అది బిలాము యొక్క బోధ. Then he got the money. అప్పుడు అతనికి ఎంతో ఆ యొక్క విస్తార ధనం అనేది వచ్చింది. All these things were going on behind the curtain. ఈ సంగతులన్నీ కూడా తెర వెనకాల ఉండి జరుగుతా ఉన్నాయి, Outwardly he blessed Israelites. కానీ బయటికి చూస్తే మాత్రం అతను ఇశ్రాయేలీయులను దీవించాడు. Many think he was blessing Israelites. చాలా రకాలుగా ఇశ్రాయేలీయుల మీదకి ఆశీర్వాదాన్ని అతను పలికాడు. Many people were thinking how Balaam was loving Israelites. చాలా మంది ఎలా అనుకుంటారు అంటే బిలాము ఇశ్రాయేల్ ప్రజలను దీవించాడు కదా అని. By hearing the prophecy, ఆ యొక్క ప్రవచనాలను విని, and by hearing the blessings to Israelites, లేదా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను విని all people were thinking that Balaam was really loving Israelites. ఆ ప్రజలందరూ కూడా తలస్తారు, బిలాము ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాడు అని. Are you like that? నీవు అదే రీతిగా ఉన్నావా? Outwardly you are behaving like that. బయటికి చూస్తే నువ్వు అదే రీతిగా, you are showing yourself that you are blessing people. నీవు బయటికి చూస్తే ప్రజలను దీవిస్తున్న వ్యక్తిగానే కనబడతా ఉన్నావు. But behind the curtain what are you doing? కానీ తెర వెనకాల నువ్వేం చేస్తున్నావు? You are allowing the mixing of young boys and young girls. నీవు యవనస్తులు యవనురాండ్రు కలిసి ఏదైనా చేసేలాగా ప్రోత్సహిస్తా ఉన్నావు. Moabite girls, what did they do? ఆ మోయాబురాండ్రు ఏం చేస్తా ఉన్నారు? They gave the food offered to the idols to the people of Israelites. వారు విగ్రహాలకు అర్పించినటువంటి అర్పణలను తీసుకొచ్చి వీరికి ఇస్తా ఉన్నారు ఇశ్రాయేలీయులకు. First they offered their bodies to the young people. మొదటగా వారి శరీరాలను వారు ఇచ్చేశారు. Then they gave the food offered to the idols to the Israelites. ఆ తర్వాత విగ్రహాలకు అర్పించినటువంటి ఆ ఆహారాన్ని ఇచ్చేశారు. Plagues came into the camp of Israelites. ఆ తర్వాత తెగుళ్ళు అనేవి ఇశ్రాయేలు పాలెంలోనికి వచ్చింది. Outwardly he was showing himself that he didn't have the love of money, gold and silver. బాహ్యంగా చూస్తే బిలాము ఎలాంటి ధనాపేక్ష లేనివాడిగానే కనబరుచుకుని ఉన్నాడు. What type of doctrine is that? ఎలాంటి బోధ అది? That doctrine is in church of Pergamos. ఆ బోధ పెర్గము సంఘంలో ఉన్నది.
That sword was awaiting the church of Pergamos. ఖడ్గము అనేది ఆ పెర్గము సంఘంకి ఎదురుగా అది కాచుకొని ఉన్నది. And what you are doing now? మరి నీవు ఈ సమయంలో ఏం చేస్తావు? Are you like the people of Pergamos? నీవు పెర్గము సంఘంలో సంఘస్థుల వలెనే ఉన్నావా? Allowing the wrong doctrine. ఆ యొక్క తప్పుడు బోధను అనుమతిస్తూ Nothing will happen even if you eat the food offered to the idols. ఆ యొక్క విగ్రహాలకు అర్పించినది తినినా కూడా ఏం జరగదు అన్నట్టుకున్నావా? Nothing wrong in it. Many అందులో- pastors say like that. అందులో ఏమీ తప్పు ఉండదు అని ఎంతో మంది బోధకులు చెప్తూ The ఉంటారు. word of God says, Jeremiah 10th chapter 1st verse. దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో ఏమని చెప్తా ఉంది? Don't learn the heathen practices. 10వ అధ్యాయం 2వ వచనము, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. Many Christians are observing this doctrine. Nothing will happen even if you eat the food offered to the idols. చాలా మంది క్రైస్తవులు ఇదే తలంపుతో ఇదే బోధతో ఉన్నారు. ఏది అర్పించిన వాటిని తినడంలో ఎలాంటి తప్పు ఉండదు అని. The time of marriage, ఆ యొక్క వివాహం జరిగించే సమయాల్లో all heathen things are happening. అన్యాచారాలు అన్నిటిని కూడా జరిగిస్తూ You ఉంటారు. are going and observing all those things. మీరు వెళ్ళి వాటన్నిటిలో You, కూడా you పాల్గొంటారు, don't have the చూస్తారు. fear of God. మీలో దేవుని భయం ఎంత మాత్రం ఉండదు. You know pretty well that you should not participate in those functions. మీకు బాగా తెలుసు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, ఉత్సవాల్లో But అని. still observing. అయినప్పటికీ మీరు జరిగిస్తూ ఉన్నారు. When you go into a new house, మీరు ఒక క్రొత్త ఇంటిలోనికి వెళ్ళాల్సి వస్తే you are putting milk on the stove. ఆ యొక్క పొయ్యి మీద మీరు పాలు పెడతారు, పాలు పొంగిస్తారు. And what is all this observing heathen practices? ఈ యొక్క అన్యాచారాలను అన్నిటిని జరిగించడం ఏంటి? When you lay the foundation of your house, ఒక గృహానికి పునాది వెయ్యాలి అని అనుకున్నప్పుడు you are putting so many other grains, 9 types of grains in the foundation. మీరు ఆ పునాది వేసేటువంటి స్థలంలో నవధాన్యాలను వెయ్యాలి అనే చూస్తూ You are ఉంటారు. observing all these heathen practices. ఈ అన్యాచారాలు అన్నిటిని జరిగిస్తూ ఉన్నారు. Still you say you have the fear of God. అయినప్పటికీ మేము భయం కలిగిన Still you వారమే say అంటారు. you are a Christian. అయినప్పటికీ మేము క్రైస్తవులమే అని Still you చెప్తారు. say you are a believer. అయినప్పటికీ విశ్వాసులమే You అంటారు. are having the doctrine of Balaam. మీరు ఆ బిలాము బోధను కలిగి ఉన్నారు. Even if you see the evil movies, the serials, you say nothing will happen. మీరు ఆ చెడ్డ సినిమాలు చెడ్డ సీరియల్లు చూసినా కూడా ఏం జరగదు అనే చెప్తూ ఉంటారు. There is doctrine of Balaam in your church. మీ యొక్క సంఘములో బిలాము బోధ ఉన్నది. Beware, the sword is awaiting you. జాగ్రత్త పడండి, దేవుని ఖడ్గము నీ కొరకు కాచుకొని Here ఉన్నది. Balaam was killed by the sword. ఇక్కడ బిలాము ఖడ్గము ద్వారా చంపబడ్డాడు. Before that, the ass saw the sword drawn in the hands of angel. అంతకు మునిపే, అతను చనిపోక మునిపే గాడిద దూత చేతిలో ఉన్న ఖడ్గాన్ని చూడగలిగింది. What must you do now? ఈ సమయంలో నువ్వేం చెయ్యాలి? Jesus wanted to cleanse the church of Pergamos. యేసుక్రీస్తు ఆ పెర్గము సంఘమును శుద్ధీకరించాలని చూస్తా God ఉన్నాడు. wants to cleanse your church. దేవుడు నీ సంఘాన్ని శుద్ధీకరించాలని Obey the కోరుతున్నాడు. word of God. దేవుని వాక్యానికి విధేయత చూపించు. Balaam was appearing as though he has the fear of God. బిలాము దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనబడుతూ He ఉన్నాడు. was acting as though he was having the fear of God. ఆ రీతిగా నటిస్తా ఉన్నాడు, భయం ఉంది నాకు దేవుని Finally, ఎడల he అని. became spiritually blind person. కానీ చివరికి చూస్తే He ఆత్మీయ could not see పరంగా the angel. ఒక గ్రుడ్డివాడిగా అయ్యాడు. ఆత్మీయ పరంగా He could not see the sword. అతను దూతను చూడలేకపోయాడు, ఖడ్గాన్ని చూడలేకపోయాడు. He could not understand the ass, why the ass was troubling him. ఎందుకు ఆ గాడిది తన ఇబ్బంది పెడతా ఉందని గ్రహించలేకపోయాడు. You are like that. నీవు అదే రీతిగా ఉన్నావు. After hearing the words of God from many years, దేవుని యొక్క మాటలను వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలుగా still విన్న you are తర్వాత going forward. అయినప్పటికీ నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉన్నావు. Sword is waiting you. ఖడ్గము నీ కొరకు వేచి ఉన్నది. Death is awaiting you. మరణం అనేది నీ కొరకు వేచి ఉన్నది. Now fear God. ఈ సమయంలో దేవునికి You భయపడు. know that your children are being smitten by the sword. నీకు తెలుసు నీ యొక్క పిల్లలు చంపబడబోతున్నారు ఆ ఖడ్గం ద్వారా. Even then you don't have the fear of God. అయినప్పటికీ కూడా నీవు భయం Even కలిగి then you are acting as though you have the fear of God. అయినప్పటికీ కూడా దేవుని భయం నాకు ఉంది అన్నట్టుగానే నటిస్తూ ఉన్నావు. God wants to wash you in the word of God. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను కడగాలని చూస్తా God ఉన్నాడు. is warning you through the word of God. ఈ యొక్క వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ But you ఉన్నాడు. are not hearing the word of God. కానీ దేవుని మాటలు నువ్వు వినడం లేదు. Certain amount of darkness has
taken hold of you. ఏదో చీకటి అనేది నిన్ను పట్టి బంధిస్తా ఉంది. God wants to deliver you from the darkness. దేవుడు అట్టి చీకటి నుంచి నీకు విడుదలనివ్వాలి. Be humble. తగ్గించుకొని ఉండండి. And confess your sin. నీ పాపంను ఒప్పుకోనండి. Don't be a hypocrite. అంతేగాని వేషధారిగా ఉండవద్దు. We see a sorcerer in the ministry of Philip. He was a sorcerer. మనము ఫిలిప్పు సేవా పరిచర్య చేసినటువంటి దాంట్లో ఒక చిల్లంగి వాణి, ఒక గారడి వాణి చూస్తా ఉన్నాము. He brought some money అతడు కొంత డబ్బును తీసుకొచ్చాడు. and put it at the feet of Peter. తీసుకొచ్చి పేతురు పాదాల యొద్ద పెడతా ఉన్నాడు. When I pray, others must receive Holy Spirit. Give me that gift. ఆ రీతిగా అతను ధనం తీసుకొచ్చి పెట్టి అతని పాదాల యొద్ద నేను ఎవరికి ప్రార్థిస్తానో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చే వరాన్ని నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాడు. Don't try to get a gift by spending money. ఆ యొక్క ధనము ఇవ్వుటను బట్టి ఏదో ఒక వరం పొందుకోవాలని తలంచు. Don't expect a blessing by giving money. I can be blessed. ధనము ఇచ్చుటను బట్టి నేను ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటాను అని తలంచొద్దు. Peter did not allow that. పేతురు ఆ దాన్ని ఎంత మట్టుకు అనుమతించలేదు. You are a cursed person. అతడు అతన్ని హెచ్చరించాడు, శపించాడు. Cursed you be with the silver. నీ యొక్క వెండి నీతో కూడా నశించును గాక. Yeah, you will be cursed. ఆ రీతిగా నువ్వు Don't behave like that. ఆ రీతిగా నువ్వు వ్యవహరించవద్దు. Don't act before God that you want the gift of the Holy Spirit. దేవుని దగ్గర నీకు ఏదో ఒక ఆత్మీయ వరం కావాలి అన్నట్టుగా నటించొద్దు. You are praying, Lord, give me some gift. Give me Holy Spirit. Give me this Spirit. Give me that Spirit. Give me strength. Don't pray like that. నీవు ప్రార్థిస్తా ఉన్నావు, దేవా నాకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇవ్వండి, లేదా ఈ వరాన్ని ఆ వరాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తూ ఉన్నావు. Instead of praying, ప్రార్థించడానికి బదులుగా God wants to wash you now. God wants to cut something in your life. ఈ సమయంలో దేవుడు నీ జీవితంలో దేన్నో కత్తిరించాలని, ఖండించాలని ఆశపడతా ఉన్నాడు. Let us turn to John 12th chapter. యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాము. Jesus said, except a corn of wheat fall into the ground and die. 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే It will be alone. అది ఒంటిగానే ఉంటుంది, But చావకపోతే. if it dies, అది చచ్చిన ఎడల it brings forth much fruit. విస్తారంగా అది ఫలిస్తుంది. You must die నీవు చనిపోవాలి. before you die with the sword. ఆ యొక్క ఖడ్గం ద్వారా నువ్వు చంపబడక మునుపే You die నీవు చనిపోవాలి. with yourself. నీవు చనిపోవాలి. You die from the love of money. ధనాపేక్షను గూర్చి నువ్వు చనిపోవాలి. Let us see the exhortation of Jesus in Revelation 2nd chapter and verse 16. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి హెచ్చరికను చూద్దాము. Repent. మారు మనసు పొందుము. Yes, repent. మారు మనసు పొందుము. I will fight against them. మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదాన్ని. I will fight against you with the sword. నేను నీకు విరోధంగా ఖడ్గము చేత God యుద్ధము is చేస్తాను. going to come against you with the sword. దేవుడు నీకు విరోధంగా ఖడ్గముతో He రాబోతున్నాడు. will kill you. ఆయన నిన్ను చంపుతూ ఉన్నాడు. Before that, దానికి ముందుగానే die to yourself నీవు చనిపో. like a corn of grain. ఆ యొక్క గోధుమ గింజ ఏ రీతిగానైతే When it చనిపోతుందో, falls into the ground అది భూమిలో పడినప్పుడు and dies, అది చనిపోతుంది. you must die. నీవు You చనిపోవాలి. must die to yourself. నీవు చనిపోవాలి. You die to your flesh. నీ యొక్క శరీరానికి నువ్వు Die to your చనిపోవాలి. sin. నీ పాపమునకు నువ్వు Die to your చనిపోవాలి. hypocrisy. నీ వేషధారణకు నువ్వు Die to your the చనిపోవాలి. love of money. నీ యొక్క ధనం పైన ప్రేమకు నువ్వు చనిపోవాలి. Otherwise, the sword is awaiting you. లేదంటే ఖడ్గము నీ కొరకు Jesus కాచుకొని is ఉంది. going to come to you with the sword. యేసుక్రీస్తు నీకు వ్యతిరేకంగా ఖడ్గంతో రాబోతున్నాడు. That sword will kill you. ఆ యొక్క ఖడ్గమే నిన్ను చంపుతుంది. As Balaam was killed by the sword. బిలాము ఏ రీతిగా అయితే ఖడ్గంతో చంపబడ్డాడు. Repent now. మారు మనసు పొందండి. ఈ Leave సమయంలో your sin. మీ యొక్క పాపంను విడిచిపెట్టండి. Let us pray. ప్రార్థించుకుందాము.